ఫ్రెండ్స్లో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము వాక్యం నేర్చుకుందాము. లూకాసు వార్త 21వ వచనము 34 చదువుకుందాం. మీరు హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తుల వలన, ఐక్య విచారణ వలనను మత్తుగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడి. ఆ దినమే అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లప్పుడూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకును శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కృప కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నాతో మా అందరితో ముక్కుసూటిగా మీరు మాట్లాడండి అయ్యా. మీరు ఏం మాట్లాడతారో ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది ప్రభా. ఆత్మీయ ఆహారము ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, నేను కాదు ప్రభా మీరు మాలో ఉండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మన హృదయం కదా, మనం తింటాం కానీ మనం ఏం చేస్తాము, కొద్ది సార్లు తిన్నప్పుడు వెంటనే నిద్ర వస్తుంటుంది కానీ మనం ప్రార్థించాం. అట్లా కాదు, మనం ఏం చేయాలంటే తినక ముందుకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మనము ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంట, నిద్ర రాదు కదా. మనము వెంటనే తింటాము, తిన్న వెంటనే ప్రార్థన చేయాలంటే కూడా ఆసక్తితో ప్రార్థన చేయలేము. అయితే మనం ఏం చేయాలి, మనము తినక ముందుకి ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు కదా. బ్లెస్ చేయాలి అని అంటే మనం ఈ విధంగా కొన్ని చేసి చూడగలగాలి కదా. కొన్నిసార్లు మనము అన్నిటి విషయంలో మనము ముందు ఉండాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, హెబ్రీలు చురుకైన వారన్నారు. మనం చురుకువారిగా ఉండాలి అని అంటే వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలా వద్దా కదా. ఐక్యక విచారణ ఎప్పుడు చింతపడుతుంటాం కదా, చింతిస్తూనే ఉంటాం, చింతపడుతూ ఉంటాం. కానీ ఆ చింత వలన నువ్వు కొంచెం మూరడు ఎక్కువైనను తక్కువైనను చేయలేవు. కానీ నీ ఐక్య విచారణ వల్ల నీ యొక్క హృదయము హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది. అయితే నీకు ఏది ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేయి. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. మన దేవుడు శక్తి గల దేవుడు, నమ్మదైన దేవుడు, వాగ్దానంలోనిచ్చి నెరవేర్చుడు. ఎన్నో సమస్యలు ఎంతమంది ప్రార్థన వల్ల జయించగలుగుతారు. మొదటిగా శోధన ఇంటిలో నుంచి వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళ వస్తుంది కదా. తర్వాత బయట వాళ్ళతో వస్తుంటుంది కదా, మన బంధువులతో వస్తుంటుంది. ఇన్ని శోధనలు, సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటిగా వస్తుంటుంది. అది వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం జయించే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. అయితే మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా ఎట్లా వస్తుందంటే, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు మన మీదకి వస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఎవరైనా మనల్ని ఏమైనా తిట్టినారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, చనిపోతే బాగుండు, వీళ్ళతో ఎందుకు ఇన్ని మాటలు, ఈ అవమానాలు, నిందలు అని అనుకుంటాం. కానీ దేవుడు మన కోసము కదా తన ప్రాణాన్నే పెట్టాడు. మనం ఎంతటి వారమండి కదా. మనం ఈ అవమానాలు మనకి అవసరమే కదా. నేను అవమానించిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి అంతే. నువ్వు వారి కోసం బ్రతకట్లే, నువ్వు దేవుని చూసి బ్రతుకుతున్నావు కదా. నన్ను బలపరచువా అనేది నేను సమస్తము చేయగలను. మనం ఆ విధంగా చేసేవారిగా ఉండాలి. కానీ అన్ని ఇతరులకి భయపడి బ్రతకొద్దు. మనం ఇతరులు మన కుటుంబాన్ని పోషించరు, ఇతరులు వాళ్ళు మన గృహాన్ని దర్శించరు కదా. వారిని బట్టి మనము అవమానాలు, నిందలు పడుతున్నామేమో, పర్వాలేదు, ఒక దినంలో మరలా వాళ్ళు మన ముందుకే వస్తారు కదా. అయితే ఆ నిరీక్షణ కలిగి మనం ఉండగలిగినప్పుడు నేను దేవుడు బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు. అవునంటే కాదంట, అకస్మాత్తుగా వస్తుందంట మన మీదకి. ఎట్లా వస్తుందంటే, ఉరి వచ్చినట్లుగా ఇట్లా చనిపోతే బాగుండు అనే ఒక శ్రమ మన మీదకి వస్తుంది. అది రాక మునిపే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు బ్లెస్ చేస్తాడు. దానిలో నుండి తప్పించే మార్గాలను చూపిస్తాడు. దానిలో నుండి ఏ విధంగా బయటపడాలి అనే ఆలోచనలో చెప్తుంటాడు నీకు. నీ మీద దృష్టి ఉంచుతాడు, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తుంటాడు దేవుడు. అయితే నువ్వు ప్రతి విషయంలో కూడా దేవునికి సాగిలపడే కదా. ఈ దినము ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, ఏ దినము ఏ క్షణము ఏ విధంగా ఉంటామో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, మెలకువగా ఉండి కింది వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు జరగబోవు వీటిని
ఎల్లప్పుడూ తప్పించుకునే మనిషి కుమారుని ఎదుట నిలబడుటకును శక్తి కావాలంట మనకి. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన వలన వస్తుందండి. ప్రార్థనే శక్తి. ప్రార్థన వల్లనే ప్రయాణము, ప్రార్థనే ఆధారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వల్లనే ప్రరాజము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం ఏం చేయాలంటే, శక్తి కాబట్టి మనము నిలబడుటకు శక్తి కావాలని మనల్ని దేవుని అడగాలి. అడిగినప్పుడు ధైర్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు కదా. నువ్వు దాంట్లో తప్పించుకోవడానికి కూడా మార్గాల్ని కూడా దేవుడు చూపిస్తాడు. రానున్న దినాల్లో, ఇప్పుడున్న దినాలు భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకంటూ అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవునికంటూ కూడా అసాధ్యమైనది లేదు. మనం ప్రార్థించడం వల్ల అనేక కార్యాలు చేస్తాం కదా. చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన పక్కకున్నప్పుడు మనము ప్రార్థన చేయాలి కదా. ప్రతి వాని మోకాలు నా నామమును, ప్రతి వాని నాలుక నన్ను స్తుతించును కదా. మనము స్తుతించాలి, మన మోకాలు ఉండాలి. దేవుడు మనల్ని అప్పుడు గొప్ప ఆశీర్వాదము ఇస్తాడు. అవునంటారా కదంటారా కదా. మనం ఇంటిలో నుంచి వచ్చినప్పుడు మనం మెలకుగా ఉండి ప్రార్థించాలి. బయటికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థించాలి. మనల్ని మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆ ఊరి నుండి మనము తప్పించుకోగలుగుతాం కదా. అన్నిటి విషయంలో ప్రార్థన అనేది శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో వృత్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో వృత్తి ఉన్నదయ్యా కదా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది కాబట్టి యేసు నామంలో మనం అందుగా అడుగుతుంటాం కదా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అని మనం అడుగుతుంటాం. అడిగినప్పుడు దేవుని యొక్క శక్తి మనల్ని మన ప్రార్థనకి ధూపం వలె, నైవేద్యము వలె మన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు దేవుని యొక్క సన్నిధానంలో చేరుతాయి. మన కన్నీరు ఒక బుడ్డిలో చేరబడుతుంది కదా. మన కన్నీళ్ళు ఒకనాడు నాట్యంగా మారబోతుంది కదా. అప్పుడు నీ నా జీవితము ఫలభరితంగా మారుతుంది అనే నమ్మకము నీకు నాకు ఉండగలిగితే మనము బ్లెస్ అవుతాం. అవునంటారా కదంట. మనం ప్రతినిత్యము మనము దేవునితో ఈ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులతో పోరాడాలి అని అంటే మొదటిగా ప్రార్థన చేయాలి కదా. మనం శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేసే శక్తి కావాలని సెకండ్ వన్ ప్రార్థన శక్తి కావాలని అడగాలి. తర్వాత మెలకుగా థర్డ్ వన్ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనం చేసినప్పుడు మనం బ్లెస్ అవుతాం. అవునంటామా కాదంటామా? అవును. నేను ఎక్కువ చెప్పను, ఈ కొంచెమే వాక్యము దాంట్లో ఉన్నటువంటి సారాంశం బయలుపరచటకే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మన ఇంటిలో నుంచి అన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే ఒక్కటే ఆయుధం, ప్రార్థన కదా. ప్రార్థన చేసుకుందాం అందరి కోసం. మాకు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, సమస్యలు ఎన్నో రకరకాలుగా మమ్మల్ని పట్టి పీడిస్తుంది. అయినా పర్లేదు కానీ ముందుకు వెళ్తున్నాం కదా. ఎన్నో శోధనలు వస్తున్నాయి ఇంట్లో నుండి, బయటి నుంచి కదా, సంఘం నుండి అనేక సమస్యల నుంచి మేము వెళ్తున్నాం కదా. చాలా ఆర్థిక సమస్యలతో కూడా మేము కొట్టుమెట్టులు ఆడుతున్నాం. మాకు సహాయం చేసేవారు లేరే అని ఏడుస్తున్నాం. అయినా పర్లేదు, దేవుడు నామానికి మహిమ. దేవుడు మన ఎందే ఉంటాడు. అయితే దేవుడు అన్నీ ఇచ్చిన దేవుడు ఈ శోధన ఎందుకు నీకు పెట్టిండు అని అంటే నువ్వు ఎక్కువగా ఇంకా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలి అని ఈ శోధన ఉంటుంది కదా. అందులో జయించడానికి శక్తిని ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడే గొప్ప బ్లెస్సింగ్ ఇస్తాడు. అవునా కాదు? దేవుని మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా ప్రేమ కృప కనికరింగిన ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి ప్రభా స్తోత్రములు వందనములు నాయన. అయ్యా ముఖ్యంగా నాయన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావు ప్రభా. అయ్యా మేము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా నీ మీదికి ఉరి వస్తుంది, ఆ ఉరి నుంచి తప్పించుకోగలగాలి అంటే అయ్యా నీ గొప్ప కార్యాలు అయ్యా చూడగలగాలి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా మేము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మేము శోధనలో ప్రవేశించుకున్నట్లుగా అయ్యా మా ప్రార్థన యాచనలు విజ్ఞాపనలు అయ్యా నువ్వు వినండి ప్రభా. అయా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. అయా దేశంలో అనేకులు ఒక్కొక్కరిని చంపుకుంటున్నారు ప్రభా. అవేమి జరగకున్నట్లుగా అయా మరి యవనస్తులు ప్రభా తప్పిపోకుండానట్లుగా అయా తండ్రి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభా మంచి మార్కులతో పాస్ అవుటకు నాయన నీ కృప చూపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుల బాధతో బాధపడుతున్న వారిని అప్పులు సమస్యల నుంచి విడుదలని ఇవ్వండి. అయా చీకటి శక్తులతో బాధపడుతున్న వారికి అయా చీకటి శక్తుల నుంచి విడుదలని ఇవ్వండి. అప్పు సమస్యలతో బాధపడుతున్న వారిని అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా. వేటగాని గురిలో నుండి వారి ప్రాణాన్ని తప్పించండి. రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచన కాకున్నట్లుగా ఈరోజు మెలకుగా ఉండి ప్రార్థన చేసే జ్ఞానంను వారికి దయచేయండి ప్రభా. అయా వృద్ధులు యవనస్తులు అయా ముసలివారు అయా నీకు స్తోత్రములు నాయన. యవన వయసులో ఉన్నవారు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. అయా నీకు వందనాలు. అయా ఉరి వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తుంది అన్నావు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుని అన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉంటే సహాయం చేయండి ప్రభా. నిత్యము నిన్ను ఆరాధించాలి ప్రభా, నిత్యము నిన్ను స్తుతించగలగాలి ప్రభా. ఆరాధించే జ్ఞానం నీయండి ప్రభా, ప్రార్థించే మనసు నీయమని ప్రార్థిస్తున్నా. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ దినం ఏమవుతుందో మాకు తెలియదు, ఏ క్షణము ఏమవుతుందో మాకు తెలియదు ప్రభా. అయ్యా ఈ దినము క్షణము గడియ బ్రతికి ఉన్నాము అని అంటే కేవలం నీ కృపనే ప్రభా. నీ కృప చేతనే మేము బ్రతికి ఉన్నాము కనుక అయ్యా సువార్త చేసే పాదములు సుందరము చెల్లించిన దేవుడు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి సమస్తమును ప్రభా నీ పాదాల చింత పెడుతూ ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించి మరి ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం నేర్చింపజేస్తూ ప్రభా. యేసు సర్వశక్తి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.